ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులతో కలిసి ఈరోజు భూమి పూజ చేయనున్నారు. 8,931 రోజులు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవుల్లో దేశానికి సేవలందించిన నరేంద్ర మోదీకి సామాజిక మాధ్యమం ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్న రైతుల సంక్షేమం విషయంలో వెనుకంజ వేయమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నీటి ప్రాముఖ్యతను గుర్తించి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించడంతో పాటు నీటి సంరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. వార్తల వివరాలు: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు హెచ్డి కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస్ వర్మలతో కలిసి ఈరోజు భూమి పూజ చేయనున్నారు. ఈ పరిశ్రమను సుమారు 1,36,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నారు. ఏడాదికి 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ పరిశ్రమ ఏర్పాటుతో 1,00,000 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని జిల్లా అధికారులు వెల్లడించారు. ఈ గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంటును 2 దశల్లో ఏర్పాటు చేయనున్నారు. దేశ చరిత్రలో ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి హోదాలో అత్యధిక కాలం సేవలందించిన వ్యక్తిగా చారిత్రాత్మక రికార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాధించారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 8,931 రోజులు ఈ పదవుల్లో ఉండి దేశానికి సేవలందించిన నరేంద్ర మోదీకి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన నిన్న అభినందనలు తెలిపారు. ఈ అసాధారణమైన ఘనత దేశ ప్రగతి, శ్రేయస్సు పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని, దూరదృష్టిగల నాయకత్వాన్ని, అవిశ్రాంత నిబద్ధతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలన్న మోదీ దార్శనికత మనందరికీ స్ఫూర్తినిస్తూ దేశాన్ని ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపిస్తూనే ఉంటుందని అన్నారు. దేశాన్ని ఉన్నత శిఖరాలకు నడిపిస్తున్న ప్రధానమంత్రికి నిరంతర శక్తి, ఆరోగ్యం, విజయం కలగాలని ఆకాంక్షించారు. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్న రైతుల సంక్షేమం విషయంలో వెనుకంజ వేయమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నరిమెట్టలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహలతో కలిసి ముఖ్యమంత్రి నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా నరిమెట్టలో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఆయన జాతికి అంకితం చేశారు. అదేవిధంగా రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పంట మార్పిడి ద్వారా రైతులకు అన్ని అవకాశాలు కల్పించాలి. రైతులను ప్రోత్సహించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి మెలిసి రైతులు పండించిన పంటకు ధరలు వచ్చే విధంగా చేద్దాం. తెలంగాణలో పంటే ప్రతి పంట, ప్రతి గింజ బంగారు తెలంగాణలో భాగస్వాములం చేస్తుంది అని చెప్పి రైతాంగం అందరూ కూడా కదిలి రావాలి. నరేంద్ర మోడీ గారితో మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా యూరియా తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. నీటి ప్రాముఖ్యతను గుర్తించి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించడంతో పాటు నీటి సంరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్, ఉపాధి హామీ పథకం సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు నీటి సంరక్షణ, సరఫరా కార్యక్రమాలు చేపట్టామని సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన పేర్కొన్నారు. సుస్థిర నీటి వనరుల అభివృద్ధి నుంచి సాంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణ కోసం తీసుకుంటున్న ఈ చర్యలు భవిష్యత్తు అవసరాలకు నీటి భద్రతను కల్పిస్తాయని పేర్కొన్నారు. నిన్న ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ప్రతి నీటి బొట్టును సంరక్షిద్దాం, మన భవిష్యత్తును రక్షిద్దామని ప్రతినబూనాలని ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు కూటమి ప్రభుత్వం బడ్జెట్లో అత్యధికంగా 1,000 కోట్లు కేటాయించినట్లు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, పేదరిక నిర్మూలన శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా నెలివాడ గ్రామంలో నిన్న నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, గ్రామీణ ఎస్ఎన్జి ఉమెన్, డ్వాక్రా ఉమెన్ కోసం పనిచేస్తున్న డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్కి బడ్జెట్ గత 5 ఏళ్ల కాలంలో 300 కోట్లు, ఇప్పుడు 1000 కోట్లు. ఈ 1000 కోట్లు ఇట్లేసేస్తే వచ్చే సంవత్సరం ఇంకా పెంచుతారు.
బీజేపీ సపోర్ట్ ఈరోజు రాష్ట్రానికి ఉంది కాబట్టి చాలా మంచి అభివృద్ధి అనేది ఈ రాష్ట్రానికి జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విద్యకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. విద్య కోసం పెట్టే ప్రతి రూపాయి భవిష్యత్తు తరాలను నిర్మించడం కోసం పెట్టే పెట్టుబడిగా ఆయన అభివర్ణించారు. ఖమ్మం జిల్లా లక్ష్మీపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనుల పురోగతిని ఆయన నిన్న పరిశీలించారు. నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదని అధికారులకు సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 132వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 18011117800 టోల్ ఫ్రీ నంబర్కు, mygov.in వెబ్సైట్కు, నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 27వ తేదీ వరకు పంపవచ్చు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉభయ సభలు ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్పైన చర్చను ఈరోజు శాసనసభ, శాసనమండలిలో చేపడతారు. అసెంబ్లీలో 2 బిల్లులు మంత్రులు ప్రవేశపెట్టనున్నారు. ఉభయ సభలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపడతారు. భారత స్వాతంత్ర సమరంలో కీలక పాత్ర పోషించిన స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురుల ఆత్మార్పణను గుర్తు చేసుకుంటూ ఈరోజు అమరవీరుల సంస్మరణ దినం పాటిస్తున్నారు. 1931వ సంవత్సరం మార్చి 23వ తేదీన ప్రస్తుత పాకిస్తాన్లోని లాహోర్ పట్టణంలో ఈ ముగ్గురు యోధులను బ్రిటిష్ వలస పాలకులు ఉరితీశారు. ఈ సంఘటన భారత స్వాతంత్ర పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. దేశం కోసం ప్రాణాలను అర్పించిన ఈ అమరవీరుల సేవలను ప్రతి ఏటా మార్చి 23వ తేదీన భారతదేశ ప్రజలు గుర్తు చేసుకుంటూ ఆ వీరులకు అంజలి ఘటిస్తున్నారు. వాతావరణం. దక్షిణ అంతర్గత కర్ణాటక పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుండి దక్షిణ మధ్య మహారాష్ట్ర వరకు తమిళనాడు, అంతర్గత కర్ణాటక మీదుగా ద్రోణి విస్తరించి కొనసాగుతోందని వాతావరణ కేంద్రాధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యానాంపై దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ మరి యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో ఆగ్నేయ గాలులు మరి నైరుతి దిశ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు పొడి వాతావరణం నెలకొని ఉండే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని హైదరాబాదులోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో కోర్టుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి, ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో 8,50,00,000 రూపాయలతో నిర్మించనున్న జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు భవనానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖరరావుతో కలిసి ఆయన నిన్న భూమి పూజ చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులతో కలిసి ఈరోజు భూమి పూజ చేయనున్నారు. 8,931 రోజులు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవుల్లో దేశానికి సేవలందించిన నరేంద్ర మోదీకి సామాజిక మాధ్యమం ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్న రైతుల సంక్షేమం విషయంలో వెనుకంజ వేయమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.